Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Horlicks and Hats and Curd. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హలో రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, చూద్దామా? ఓకే ఓకే. సో సరళ గారు మెయిల్ చేశారు రాజ్ గారు మియాపూర్ నుంచి. ఓకే. అరటి దూటతో అడుగుతున్నారు. ఓకే. సో అరటి దూట పెరుగు పచ్చడి. ఓకే. సో అరటి దూట అంటే చాలా తక్కువగా చేసుకుంటుంటారు. సో ప్లస్ ఏంటంటే అరటి దూట మనకి ఏంటంటే కొంచెం వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ డిష్లలో కూడా ఇదొకటి చాలా వాడుతూ ఉంటారు. పెరుగు పచ్చడి అంటే కొంచెం సింపుల్ గానే చేసుకోవచ్చు. బట్ అరటి దూట ఏంటంటే మనకు అది క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం దానికి టైం పడుతుంది. కొంచెం నారలాగా వస్తుంది కదా, అది కొంచెం క్లీన్ చేసుకోవాలి. సో మంచి టేస్టీగా ఎలా రావాలో నేను చూపిస్తాను. ఓకే ఓకే. మరి అరటి దూట పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి దూట ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో నువ్వుల పొడి అండి. సో నువ్వులు కొంచెం వేయించేసి దూరగా పొడి కొట్టేసుకున్నాం. ఓకే. సో దీంట్లోనే సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. సో ఇవన్నీ కలిపేసి పొడిలా కానీ లేదా పేస్ట్ లా ఎలా అయినా పర్లేదు. ఓకే, ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఓకే సరే రాజు గారు, మీరు చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కీరాదోస రసం తీసుకుని దీంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం కలిపి మెడకు బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్న నలుపుదనం క్రమంగా తగ్గిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. సో పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. సో దీన్ని కాస్త పక్కన పెట్టేసుకుందాం. సో మనకి ఇది కొంచెం ఆ పెరుగు పచ్చడిలో ఫ్లేవర్. ఎస్. సో నెక్స్ట్ ఒక బౌల్లోకి పెరుగు తీసేసుకుందాం. సో ఈ పెరుగు పచ్చడిలో కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది, మరి ఎక్కువ కాకుండా కొద్దిగా ఉంటుంది. అండ్ ఈ అరటి దూట లాంటి వాటికి కూడా కొద్దిగా పులుపు పడితే కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకుని ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ పడుతుంది. సో కొంచెం గట్టిగానే చేసుకుందాం. ఓకే అండి. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. పోపు పెట్టేసుకుందాం. సో అరటి దూట మనము ముందు ఉడికించి పెట్టుకోవాలి రాజు గారు. అవునండి. సో ఇది కొంచెం పసుపు వేసి ఉడికించాను, లేకపోతే కొంచెం మనకు నల్లబడిపోతుంది. అవును. సో ఇది కొంచెం కట్ చేసుకోవడమే మనకి కొద్దిగా పని. ఎందుకంటే జిగురు వస్తూ ఉంటుంది, కాస్త బాగా ఆయిల్ అది రాసుకొని కట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ నార కూడా బాగా తీసేస్తూ మనం అప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే ఎంత తీసినా మనకి ఆల్రెడీ దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా మనకి తీసేసుకున్న తర్వాత కూడా ఇది కూడా హెల్దీయే. ఎందుకంటే ఎక్కువ పీచు ఉన్నా మనకి నవ్వేటప్పుడు అది బాగా అట్లా పీచుగా ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే మనకి హ్యాపీగా అరటి దూటని పెరుగులో వేసుకున్నప్పుడు బాగా నాని టేస్టీగా ఉంటుంది, కొంచెం పీచు తక్కువ ఉండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, సో కొద్దిగా పసుపు, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న అరటి దూట ముక్కలండి. సో ఇప్పుడు మనకి చక్కగా మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయి, ఇట్లా ఒక 2-3 ఇంచెస్ ముక్కలు అమ్ముతున్నారు.
హ్యాపీగా అవి తెచ్చుకొని చేసేసుకోవచ్చు. అండ్ ఎక్కువ చాలా మందికి ఏంటంటే ఈ అరటి దూట, అరటి పువ్వు ఇవన్నీ ఆకుకూరలే చేస్తూ ఉంటారు ఎక్కువ మటుకి. రెగ్యులర్ గా చేసుకున్నా. సో అలా కాకుండా చక్కగా అంటే ఈ పెరుగు పచ్చడి కూడా కొంతమందికి తెలుస్తుంటుంది, కాకపోతే అందరికీ తెలియదు. ఈ పర్టికులర్ ఈ సీజన్ కి అయితే మనకి ఇట్లా పెరుగు పచ్చళ్ళు అవి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆకుకూరలు కూడా మళ్ళీ కొంచెం వేడి కదా. అంటే పెరుగు పచ్చళ్ళు ఎలాగో చేసుకుంటాం, సో అలా చేసుకున్నప్పుడు వీటిని వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. ఈ లోపు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఓకే పెరుగులో కొద్దిగా మిక్స్ మిక్స్ చేసేసుకుంటాం. ఓకే. సో మనం ఈ పేస్ట్ లో కూడా రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే యాక్చువల్గా మనకి పెరుగు పచ్చడిలో కూడా డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి. సో కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తాం కదా, పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి కానీ. సో కొంచెం పల్లీలు ఇట్లాంటివి ఏమైనా వేస్తుంటే మనకి సేమ్ అదే అరటి దూట ఉంటుంది, మిగతా ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది. లేదా అసలు ఈ పప్పులేవి లేకుండా ఓన్లీ అల్లం, పచ్చిమిర్చి, ఈ జీలకర్ర ఇట్లాంటి ఈ కాంబినేషన్ లో చేసుకున్నా కూడా మనకి అదొక డిఫరెంట్ ఘాటుతో బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది ఇది కూడా. ఓకే, సో దీంట్లో ఈ అరటి దూట ముక్కలు యాడ్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే, సో దీంట్లో వేగానే మంచి స్మెల్ అనేది వస్తుంది దీంట్లో. సో పోపులో కొంచెం మనం ఇంగు లాంటిది వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్, స్మెల్. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో పోపు కూడా వేసేసుకో ట్రై చేయొచ్చు. ఓకే, సో రెడీ. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో అరటి దూటతో పెరుగు పచ్చడి రెడీ. వావ్. సో చూసారు కదండి, అరటి దూట పెరుగు పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నువ్వుల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన అరటి దూట ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి దూట పెరుగు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి అరటి దూట పెరుగు పచ్చడి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. పేస్ట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా. సో కాసేపు నానితే చక్కగా పట్టేస్తుంది, బాగుంటుంది. ఇంకా మనకి అంటే ఇది కొంచెం ఎంతసేపు ఎక్కువసేపు నానితే మనకి అంత టేస్ట్ అనేది పెరుగుతుంది. బాగుంది రాజు గారు. చూసారు కదా, అరటి దూట పెరుగు పచ్చడి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొత్తిమీర కంటికి కూడా చాలా మంచిది. రోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో కొత్తిమీరను తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వెరైటీ నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ చూడబోతున్నామండి. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్. అవునండి. సో కేసర్ అంటే మనకి కుంకుమ పువ్వు ఫ్లేవర్. ఓ, సో హార్లిక్స్ కి ఫ్లేవర్ ఎలా ఉంటుంది రాజు గారు? మంచి బ్లెండ్ అవుతుందండి. సో కొంచెం దీనికి ఏంటంటే అడిషనల్ గా నేను కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ టచ్ కూడా ఇస్తున్నాను. కొంచెం ట్రెడిషనల్ మిల్క్ షేక్ అన్నమాట ఇది. ఓకే, సో చాలా బాగుంటుంది, ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1/2 లీటర్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, తరిగిన బాదాం కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, యాలకుల పొడి చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్ లో సో కొద్దిగా పాలు, సో ఈ కాచి చల్లార్చిన పాలండి,
కొద్దిగానే వేసుకుంటున్నాం. సరిపడా పంచదార. హార్లిక్స్ ఇస్తారా? ఓకే, హార్లిక్స్ అండి. సో పిల్లలకు మనం ఇలా సమ్మర్లో ఇంట్లో ఉన్నప్పుడు సో ఈ మిల్క్ షేక్లు చేస్తూ ఉంటాం కదా, సో ఇలా మనం ఇది కూడా యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. సో హెల్దీగా ఉంటుంది అండ్ దాంట్లో ఉన్న 23 వైటల్ న్యూట్రియన్స్ కూడా వాళ్ళకి చక్కగా ఇచ్చినట్టు ఉంటుంది. ఎస్. సో ఒకసారి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే రాజ్ గారు. ఓకే, సో అంటే ఇది కొంచెం ఉండలు పడుతూ ఉంటుంది, కొంచెం ఫైన్ గా మిక్సీ పట్టేసుకుంటాం. సరే రాజు గారు, మీరు అది చేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పాదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే రోజు ఆలివ్ ఆయిల్ ని పాదాలకు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల పాదాలు మృదువుగా తయారవుతాయి. సో హార్లిక్స్ వేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లా మనం రెడీ చేసుకోవాలి. సో తర్వాత దీంట్లో మనం కావాల్సిన యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మిక్సీ ఒకసారి పట్టేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఇంకొన్ని పాలు అంటే సరిపడా పాలు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అన్ని పాలల్లో మనం హార్లిక్స్ అని వేసి మిక్స్ చేసేస్తే అదంతా ఉండలు కట్టేస్తుంది, అంతా స్ప్రెడ్ అవ్వదు. సో చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మిగతా పాలన్నీ వేసుకుంటే మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కొంచెం సరిపోతుంది. సో యూజువల్ గా మనం హార్లిక్స్ తో ఈ ఫ్లేవర్స్ అన్ని ఎప్పుడు టేస్ట్ చూడము. కాకపోతే ఏంటంటే మనం యాడ్ చేసుకునే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇందులో కేసర్ వేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి ఫ్లేవర్స్ అన్ని కూడా మంచి టేస్ట్ ఇస్తాయి. సో అలాగే కుంకుమ పువ్వు ఏంటంటే కొంచెం వేడి పాలు పోసి కాసేపు అలా పక్కన పెట్టేసాం. సో మనకు అది మొత్తం బాగా కరిగిపోయి దీంట్లో ఈ కలర్ అనేది కూడా మనకు నేచురల్ గా వచ్చేస్తుంది. అదేదో మ్యాంగో దీనిలో వచ్చింది చక్కగా. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే, ఐస్ క్రీమ్. సో వెనిలా మనకు అన్నిటి కూడా బాగా బ్లెండ్ అవుతుంది. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్. మనం ఇక్కడ కేసర్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి వెనీలా ఐస్ క్రీమ్ ఉంటే మనకి మిగతా ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా అది మీ చాయిస్ ని బట్టి మీరు తీసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. ఓకే, వావ్, మంచి లైట్ ఎల్లోయిష్ కలర్ లో వచ్చింది. బేసిక్ గా కేసర్ కే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ హార్లిక్స్ కి కూడా మనకి అంతే ఫ్లేవర్ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మిల్క్ షేక్ తాగిన తర్వాత మీకు చెప్తారు. ఇది చూస్తుంటే చక్కగా ఏ బాదం పాలు లాగా ఉన్నాయి రాజు గారు కదా, టెక్స్చర్ అలాగే వచ్చింది, సేమ్ మనం బయట కొంటాం కదా. దీంట్లో టాపింగ్ ఇంకొంచెం ఐస్ క్రీమ్. బేసిక్ గా పాలు తాగని పిల్లలకు కూడా ఇట్లా చక్కగా డెకరేట్ చేసి ఇస్తే హ్యాపీగా అంతంత గ్లాసులు అయినా కూడా హ్యాపీగా తాగేస్తారు. సో బాదం తురుము. ఓకే, సో రెడీ. టేస్టీ టేస్టీ మిల్క్ షేక్. వావ్. సో సమ్మర్లో చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో రాజు గారు మిల్క్ షేక్ రెడీ. కార్వింగ్ కూడా చేసి చూపించేస్తారా? ఓకే అండి. సో బీట్రూట్ తో ఫ్లవర్ చేస్తున్నాను. రోజా? లేదండి, వేరే ఫ్లవర్. సో ఫస్ట్ కొంచెం పీల్ చేస్తున్నాను. ఓకే, ఈ బీట్రూట్ కలర్ ఏదో బాగుంది, వెరైటీగా. ఒకసారి అలా మంచి పింకిష్ వైట్ భలే బాగుంది. ఓకే, సో ఈ షేప్ లో మనం పెటల్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలండి. పెటల్స్ అన్ని ఓపెన్ చేసి జాయింట్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో రాడిష్ లో మనం ఇట్లా ఫ్లాట్ ఒక ఫ్లవర్ చేసుకుంటాం ఆ టైప్ లో. డబుల్ పెటల్ టైప్ లో చేసుకుంటాం కదా.
కాకపోతే ఈ ఫ్లవర్ వేరేలా వస్తుంది కదా, అది రాడిష్ ఏమో ఇట్లా వెడల్పుగా వస్తుంది. ఎస్. సో ఒక్కొక్క అంటే పెటల్ షేప్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఫ్లవర్ షేప్ కూడా మారుతుంటుంది. సో అయితే అవి ఇట్లా ఈ రూట్ లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎస్. నైస్. సో దీనికంటే ఇట్లా మీడియం సైజ్ ఉండాలి రాజు గారు, పెద్ద బీట్రూట్ అయినా పర్లేదా? పెద్ద దాంతో కూడా చేసుకోవచ్చు అండి. సో పెద్ద దాంతో చేసుకుంటే మనకు కొంచెం సైజ్ పెద్దగా వస్తాయి. ఓకే. బేస్ అండి. సో ఇది మధ్యలో వస్తుంది. ఓకే. ఓకే ఇలా. అయ్యో పర్లేదా? పర్లేదండి. ఒకసారి మరీ ఎక్కువగా స్టిఫ్ గా ఉంటే కూడా అవునవును విరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక బడ్ లాగా వస్తుందేమో కదా మనకి. ఎస్. కొంచెం పెద్ద రూట్ అయితే కొంచెం వైడ్ గా వస్తాయి. పెటల్స్ కొంచెం మనకు రోస్ ఎక్కువగా వచ్చేసి వైడ్ గా వస్తుంది. బాగుంది ఇది దగ్గరికి ఇలా. సో ఫైనల్ గా మిగిలిపోయిన బడ్ ఇక్కడ మధ్యలో పెట్టేసేస్తాం. ఓకే. సో కాసేపు వాటర్ వేస్తే ఇది విచ్చుకుంటుందండి. ఓకే. సో రెడీ అండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ తయారు చేసే విధానం. ముందుగా కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్ లో పాలు, పంచదార, హార్లిక్స్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు, వెనిలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో కలర్ చాలా బాగుంది. చాలా సూపర్ గా ఉంది. అంత మంచి ఫ్లేవర్ వచ్చింది కదా, చాలా బాగుంది. సో దాంట్లో హార్లిక్స్ కేసర్ ఫ్లేవర్, తర్వాత కొంచెం పించ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసాం కదండి. కానీ మంచి ఇట్లా ఒక సెంటెడ్ స్మెల్ లా ఉంది. అంటే మనం ఏమైనా ఎసెన్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, సో నేచురల్ గా మనకు ఇలా వచ్చేసింది. చాలా బాగా బ్లెండ్ అయ్యాయి అన్ని కూడా, చాలా టేస్టీగా ఉంది. విత్ ఐస్ క్రీమ్ అంటే చాలా బాగుంది. అంటే వెనిల్లానే మనకు బాగా బ్లెండ్ అవుతుంది ఇలాంటి మిల్క్ షేక్లు చేసుకుంటే. చూసారు కదండి, హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీకు తెలిసిన హార్లిక్స్ రెసిపీ ఏదైనా ఉంటే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ వస్తుంది. మరి మీ రెసిపీ పంపించాల్సిన అడ్రస్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగాలి అంటే రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆకుకూరల్ని ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హలో అండి, మీ పేరు? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వారాసిగూడ. వారాసిగూడ. ఓకే, హాయ్. హాయ్. ఈ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి, నువ్వు ఎక్కడి నుంచి? వారాసిగూడ. సేమ్ ప్లేస్. ఇద్దరు సిస్టర్సా? వదినా మరదళ్ళ, కానీ కొంచెం అలా అలా అనిపించారు సిమిలర్ గా నాకు. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే. సో ఈ రోజు నేను మీకు ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్, ఓ వావ్, టమాటో. యా, అంత ఈజీ కదా. టమాటోతో మనం బోల్డ్ అని కూరలు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి వంటలో కూడా, అంటే కర్రీస్లో ఒక టమాటో అలా ఉంటుంది. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే చక్కగా ఈ టొమాటో ఫ్లేవర్ బాగా తెలిసేలాగా, అంటే ఇప్పుడు మనకి టొమాటో బాత్, టొమాటో రైస్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఆ టొమాటో ఎక్కువ తెలియాలి, అంటే దాని ఫ్లేవర్. సో ఆలోచించండి చక్కగా ఇద్దరు ఏం చేయొచ్చు టొమాటోతో. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే అప్పుడు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఏమిటి ఇద్దరు అలా ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఒకరిని చూసి ఒకళ్ళు? అంటే చాలా ఈజీగా ఇచ్చాను. ఈజీ వెరైటీస్తో కూడా అప్పుడప్పుడు మనకు కబుక్కుని రావు, తట్టవు. టమాటో కూర అంటే మళ్ళీ కామన్గా ఉంటుంది కదా, అట్లా చేయకూడదు, కొంచెం వెరైటీగా చేయాలన్నమాట.
టొమాటో కూరలోనే ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తే అది వెరైటీ అయిపోతుంది. స్నాక్స్ చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది బట్ స్టిల్ అట్లా అనమాట. రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు. టమాటోతో అన్ని మంచి మంచి వెరైటీ పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇంకేమిటి, అంతే అబ్బా. వీటిలోంచి మీరు ఏమైనా ఆలోచించండి. ఏం ఐడియా రాలేదా? వచ్చిందా? ఏం వచ్చింది? టమాటో మష్రూమ్ కర్రీ. మంచి టేస్టీ కాంబినేషన్. సో ఫస్ట్ తనతో చేయించేద్దాం. ఓకే మరి టొమాటో మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రవంతి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్. పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి 2. ఘాట్లు పెట్టావా? లేకపోతే పేలి మన మీదకి వస్తుంది? పెట్టారు. ఓకే. ఇప్పుడు ఆనియన్స్. నువ్వేం చదువుకుంటున్నావు శ్రవంతి? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? బీకామ్. నేను కూడా బీకామ్. ఎంత హాయి కదా. క్యూటీ ఉందా? క్యూటీ సబ్జెక్ట్ ఉందా? లేదండి. తీసేసారా? మేము ఉన్నప్పుడు ఉందిలే, నాకు ఇష్టం లేదు అసలు అది. ఇప్పుడు కరివేపాకు అంత వేసావు. కరివేపాకు నువ్వు మామూలుగా తింటావా? కరివేపాకు తింటాను. జుట్టు అంటే కరివేపాకు బాగా తింటే జుట్టు బాగా పెడుతుంది, అందుకని నీ జుట్టు ఎంత పొడుగుందని నేను చూస్తున్నాను అనమాట. ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి. సరిపడా వేసేస్తున్నావా? సరిపడా. ఓకే. వంటలు ఏంటి హాబీయా? ఇష్టమా వంటలు చేయటం? చాలా ఇష్టమా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు వంట చేయటం? చిన్నప్పటి నుంచియా? అంటే ఏ క్లాస్ నుంచి మీ మమ్మీ నేర్పించడం మొదలు పెట్టారు? 8th క్లాస్ నుంచి. ఎందుకు అలా జరిగిందంటావు? కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ తోనే నువ్వే నేర్చుకున్నావు. ఓకే. సో అయితే ఇప్పుడు ఎప్పుడైనా మమ్మీ ఎలా అటైనా ఊరెళ్ళినా ఏమైనా నీకు హ్యాపీ అనమాట. నేను వదిన కలిసి చేసుకుంటాను. మీ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. వదిన అంటే అన్నయ్య వైఫా? ఓకే. సో నువ్వు మీ వదిన కలిసి చేసుకుంటుంటారా? నైస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఓకే. ఇప్పుడేంటి సమ్మర్ హాలిడేసా? అవును, సమ్మర్ హాలిడేస్. మరి ఊరు ఎక్కడికి వెళ్ళలేదా? లేదు, హైదరాబాదేనా? వరంగల్. ఇంకా వెళ్ళలేదు. వెళ్ళాలా? అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎండగానే ఉంటుంది కదా, అందుకే బయటికి ఎక్కడికి వెళ్ళబుద్ది అవ్వట్లేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా. నీకు ఏ వెజిటేబుల్ ఇష్టం బాగా? నాకు బ్రింజాల్ ఇష్టమా? ఏది ఇష్టం లేదు? అన్నీ తింటాను. అన్నీ తింటావా? గుడ్ గర్ల్. నేను కూడా అన్నీ తింటా. ఇప్పుడు మష్రూమ్స్ ఇది కొద్దిగా నానబెట్టుకొని హాట్ వాటర్ లో సోక్ చేసి, లేదు మామూలు వాటర్ సాల్ట్ వేసి నానబెట్టు. ఓకే. టొమాటో మష్రూమ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. కొంచెం ఆ మష్రూమ్ టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి కాస్త టొమాటో యాడ్ చేస్తే ఆ పులుపు అది యాడ్ అయ్యి. సో ఈ వంటలన్నీ మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నావా? నీ సొంతంగా ట్రై చేసేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు మమ్మీ, అప్పుడప్పుడు డాడీ. డాడీ కూడానా? డాడీ కూడా బాగా వంట చేస్తుంటారా? అప్పుడప్పుడు. బాగుంది. ఏం చేస్తుంటారు మీ ఫాదర్? బిజినెస్. అమ్మ జాబ్ చేసింది. ఇద్దరు వర్కింగే. ఓకే. ఏం పేర్లు? భాస్కర్రావు, కళ్యాణి. నైస్. సో సాల్ట్ ఇందాక వేసింది మనకి సరిపోతుంది కూరకంతా. ఓకే. ఉన్నారా నీకు బాగా? పెద్ద గ్యాంగా? అంటే కొంచెమా? ఏం వేయాలి ఇప్పుడు? ఏమైనా వేయాలా దీంట్లో? టమాటో వేసి టమాటో పేస్ట్.
ఇది కొద్దిగా మగ్గాక ఓకే. సో బేసిక్ గా మష్రూమ్ మనకి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కాబట్టి మష్రూమ్ తో ఏదైనా కూడా తొందరగా తొందరగా అయిపోతుంది. మష్రూమ్, పన్నీర్ ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా తగినంత వేసుకున్నాం. వేయి కొంచెం కలర్ యాడ్ అవ్వాలి దీనికి. ఓకే. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు ఎలా కాలక్షేపం చేస్తున్నావు ఇంట్లో? బోర్ కొడుతుంది ఏమన్నా? లేదు. లేదా? కాలేజ్కి వెళ్ళేటప్పుడు హాలిడేస్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. కాలేజ్ అయిపోయాక బోర్ కొడుతుంది. అరే కాలేజీలో అంటే ఉన్నప్పుడేమో హాలిడేస్ వస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కుకింగ్ చేస్తుంటాం కాబట్టి ఎంత బోర్ ఏమనిపించట్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు కొద్దిగా కాజు పేస్ట్ మొత్తం ఓకే. నానబెట్టి పేస్ట్ మిక్స్ చేసుకో. చేసుకోవాలి. ఓకే. ఇంట్లో ఎవరు లేకపోతే మీ ఇద్దరు మీకు కావాల్సిన చేసుకుని తినేస్తుంటారా? అప్పుడప్పుడు. మాక్సిమం వదిన ఆఫీస్కి వెళ్తుంది. ఓ మీరు వర్కింగ్? ఓహో అందరు వెళ్ళిపోతారు పాపం. హాలిడేస్ నువ్వు ఒక్కదానే ఉండిపోయావా? ఓకే పర్లేదు. నీకు నచ్చిన నువ్వు చేసుకుని తినేయచ్చు. వాళ్ళ కోసం పెడతాను కొద్దిగా. పెడుతూ ఉంటావా? ఓ వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా గరం మసాలా. ఓకేనా? లాస్ట్ కొత్తిమీర వేసి కొద్దిగా. ఓకే. సో రెడీ. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే పైన. టమాటో మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన మష్రూమ్స్, టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ ముడతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. ఏదైనా ఆయిల్ తీసుకుని కొబ్బరి నూనె గాని, బాదం ఆయిల్ గాని, ఆలివ్ ఆయిల్ గాని, ఏ ఆయిల్ అయినా సరే రోజు మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం తిరిగి నార్మల్ గా అవుతుంది. ఓకే, మరి టొమాటోతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో భవానీ రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు టొమాటోతో? టమాటోతో బజ్జీ. టొమాటో బజ్జీయా? వావ్. ఓకే, మరి టొమాటో బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వంట సోడా చిటికెడు. ఓకే అండి, మరి టొమాటో బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భవానీ గారు స్టార్ట్ చేద్దామా? అండి. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. పిండి కలిపేస్తాం. ఫస్ట్ శనగపిండి ఓకే, ఒక 100 గ్రామ్స్ అంతా. సో మనం తీసుకునే టొమాటో క్వాంటిటీని బట్టి. ఎందుకంటే టొమాటోలు బేసిక్ గా బజ్జీలు అనేవి తింటూ పోతే ఎన్ని వేసుకున్నా తెలియదు. కాబట్టి శనగపిండి అనేది మన మనుషుల్ని బట్టి వేసే బజ్జీలను బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రైస్ ఫ్లేవర్. పిండి ఇది కొద్దిగా వేసుకుంటే క్రంచీనెస్. కారం తగినంత. ఓకే,
ఉప్పు, మ్మ్. వంట సోడా ఓకే. తగినంత వేసుకుంటాం. మ్మ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీరా పౌడర్, ఓకే. వాటర్. ఇది ఏదో గరం మసాలానో ఏంటో మరి వేయలేదు. అది పైన ఓ, నేను sprinkle serve చేయడానికా? చేయను. ఓకే. బేసిక్ గా బజ్జీలు అనేసరికి ఏ మిర్చిను, ఆలు, అరటికాయ ఇట్లాంటివి అంటే కొంచెం గట్టిగా ఉంటాయని వేస్తుంటారు కదా. టొమాటో కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటుంది కదా. అవునండి. బానే వస్తాయా? వస్తాయి. నేను ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉంటారా? అంటే మీకు బజ్జీలు ఇష్టమా లేకపోతే టొమాటో ఇష్టమా? రెండు ఇష్టమా? అదే అంటే బేసిక్ గా కొంతమందికి పకోడీలు, బజ్జీలు ఇట్లాంటివి చాలా అవును ఇష్టంగా తింటుంటారు కదా ఈవినింగ్ స్నాక్స్ టైప్ లో. ఇంకా పడతాయి వాటర్ కొద్దిగా వేసుకుంటే అంటే మనకి పిండి ముంచి కొద్దిగా గట్టిగా తిక్కుగా ఉంటేనే టమాటాకి పట్టుకుంటుంది అనమాట. అది మరీ ఎక్కువ తిక్కుగా ఉన్నట్టుంది. చేస్తాను. సో మీరు వర్కింగ్ అండి, ఏం చేస్తుంటారు? నేను అకౌంటెంట్. అకౌంటెంట్. ఎప్పుడైనా నీళ్లు ఎక్కువ పోసేసి పిండి బాగా లూజ్ చేసేసారా ఏమిటి? అందుకే భయం కొద్దిగా. భయం వేస్తుందా? చిన్న ఏం పర్లేదు, కలపండి. ఇలా తిప్పుతూ కలపండి. చక్కగా బాగా మిక్స్ అవుద్ది. చూసారా, మీకు పిండి కలపడం నేర్పించేస్తున్నాను. ఇప్పుడు ఇలా అనండి దాన్ని. కొంచెం ఇంకొంచెం మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను టాటా కంపెనీలో యాజ్ ఎగ్జిక్యూటివ్. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 1.5 years. 1.5 years. ఓకే అండి, ఇప్పుడు పిండి రెడీయా? ఈ బజ్జీ మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? లేదండి, ఒకసారి ఇంట్లో ట్రై చేశారు. వెరీ గుడ్. సో అయితే మనం ఇలాంటి బజ్జీలు వేసుకునేటప్పుడు మనకు కొంచెం బెంగళూరు టొమాటో అయితే బెస్ట్ కదా. ఎందుకంటే మామూలు టొమాటో బాగా సాఫ్ట్ గా, బెంగళూరు ఏంటంటే కొంచెం షేప్డ్ గా, కొంచెం థిక్ గా కూడా ఉంటుంది కాబట్టి మన బజ్జీకి బాగుంటుంది. సో స్లైసెస్ కట్ చేసి రౌండ్ గా ఇలా స్లైసెస్ చేయాలి. ఓకే. సో ఎలాగో లోపల ఉన్నది టొమాటో కాబట్టి మనకి బయట ఆబ్వియస్లీ వేగేటప్పటికి మనకి ఆ టొమాటో మెత్తబడిపోతుంది. అదే మిగతా వాటికైతే కొంచెం లోపలిది కొంచెం కాలే వరకు మనం వెయిట్ చేయాలి. దీనికైతే మనకి ఇది ఉండదు. సో ఆలు బజ్జీలు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి వెరైటీగా అప్పుడప్పుడు ఇలా టొమాటో బజ్జీ చేసుకోవచ్చు. మధ్యలో గుజ్జుపోతే టొమాటో రింగ్స్ కూడా అవుతాయి, అవి ఆనియన్ రింగ్స్ లాగా. ఒకసారి అలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, దీని మధ్యలో గుజ్జుపోయింది, అది టొమాటో రింగ్ అయిపోయింది. అదే సో ఇవన్నీ చక్కగా వేగితే మనకి రెడీ కదా. టొమాటో కదా బాగా సౌండ్ చేస్తున్నాయి బజ్జీలు. కొంచెం లోపల తడిగా ఉంటాయి కాబట్టి. నీకు పెళ్లి నాటికి వంటలు వచ్చా? అప్పుడు లైట్ గా చేయకపోయేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఎవరు నేర్పించారు? ఈవెంట్ నేర్పించినా? మీ అత్తయ్యతో ఎక్కువ. ఓకే. ఇప్పుడు అన్ని వచ్చేసాయా మీకు? చేస్తారు. అదే మీకు ఇంట్లో చక్కగా హెల్ప్ కూడా ఉంది కాబట్టి అందరూ షేర్ చేసుకోవచ్చు కదా. కాకపోతే అందరూ ఇప్పుడు నీకంటే సెలవులు కాబట్టి ఖాళీగా ఉన్నావు. మామూలుగా అయితే నువ్వు బిజీగా కాలేజ్, జాబ్ అందరు జాబ్స్. వేగాయా? కొంచెం కొద్దిగా లోపల కొద్దిగా. ఓకే. వంట సోడా వేసాం కదా, బాగా పొంగుతుంది చక్కగా. సో అయితే అప్పుడప్పుడు మనం ఇలా టమాటో బజ్జీస్ కూడా వేసుకోవచ్చు. అంటే జనరల్గా చాలా మంది ఎక్కువ ట్రై చెయ్యరు కదా ఇట్లాంటివి. కాకపోతే వెరైటీగా ఒక్కొక్కసారి ఎప్పుడు రొటీన్ బజ్జీలు తింటుంటే మనకు కూడా కొంచెం బోర్ వచ్చేస్తుంది. కాబట్టి వెరైటీగా ట్రై చేయొచ్చు. ఓకే. అవి కూడా వేగిపోయినాయి, తీసేస్తాను. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయి.
సౌండ్ ఆగిపోయింది చూసారా. సో ఈ టొమాటోలు కూడా అంటే మొత్తం అట్లా బాగా పేస్ట్ లా కాకుండా కొంచెం ఆ పీస్ తెలుస్తుంటే మనకి బాగుంటుందేమో. అవునండి. ఓకే, సో రెడీ రెడీ అండి. కొద్ది ఇక్కడ డెకరేట్ కి చేయండి. బేసిక్ గా బజ్జీలకి కొత్తిమీర, ఉల్లిపాయ ఇలాంటివి ముక్కలు, బాగుంటాయి. నిమ్మరసం ఇవన్నీ కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే Okay. తినేటప్పుడు టేస్ట్ చట్పటాగా బాగుంటుంది. అలాగే కొన్ని ఉల్లిపాయలు వేయండి. అట్లా ప్లేట్ చూస్తేనే చక్కగా అట్లా ఖాళీ ఇట్లా ప్లేట్ వెళ్తే అట్లా ఖాళీ ప్లేట్ వచ్చేస్తుంది. ఓకే అండి. సో రెడీ. టమాటో బజ్జీ రెడీ. నైస్. ఓకే, మరి టొమాటో బజ్జీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలను గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో టొమాటో స్లైస్ లు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే టొమాటో బజ్జీ రెడీ. ఓకే, మరి టొమాటోతో 2 ఊరించే వంటలు రెడీ అండి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, బజ్జీ ఒకటి, మష్రూమ్ కర్రీ ఒకటి. ఫస్ట్ మష్రూమ్ కర్రీ చూసేద్దాం. ఓకే, బాగుంది, నైస్. సో ఇప్పుడు బజ్జీ టేస్ట్ చూద్దాం. బాగుంది, చక్కగా టొమాటో అలా కరిగిపోతుంది. సో అంటే ఆ హీట్ కి కొంచెం మగ్గుతుంది కదా, బాగుంటుంది. అండ్ దట్టు చాలా సాఫ్ట్ వెజిటబుల్ కాబట్టి బాగా మగ్గిపోయింది. బాగుంది, బట్ స్టిల్ ఆ టొమాటో ఫ్లేవర్తో బాగున్నాయి. 2 కూడా, ఇద్దరు బాగా చేశారు. సో రాజు గారు, ఎలా ఉన్నాయి ఊరించే వంటలు? సో 2 బాగున్నాయి. సో టమాటా బజ్జీలు కొంచెం అలా కొంచెం అంటే ఇలా అలా తింటున్నప్పుడు కొంచెం జ్యూసీగా, పైనుంచి కొంచెం క్రంచిగా, అంటే అది బియ్య పిండి కూడా యాడ్ చేశారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేశారు. టేస్ట్ బాగా వచ్చింది. సో అలాగే మష్రూమ్ కాంబినేషన్లో కర్రీ కూడా బాగుంది. సో 2 డిష్లు బాగున్నాయి టమాటాతో. సో కొంచెం అంటే బజ్జీ మనకు కొంచెం రెగ్యులర్గా చేసుకున్నాయి కాబట్టి కొంచెం వేరియేషన్ ఇంకొంచెం ఏదన్నా ఇస్తే కొంచెం బాగుండేది. బట్ ఇక్కడ వరకు టేస్ట్ ఓకే, చాలా బాగుంది. సో ఈరోజు మష్రూమ్ కర్రీ. ఓకే, సో శ్రవంతి విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, సో శ్రవంతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. వెల్కమ్. భవానీ గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా టొమాటోతో ఊరించే వంటల్ని. ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కూరల్లో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనట్లయితే వెంటనే 2 స్పూన్ల పాలమీగడ వేయండి. పాలమీగడ వేయడం వల్ల ఉప్పు తగ్గి కూరకు మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి వాటి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన అరటి దూట పెరుగు పచ్చడిలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అరటి దూట, పెరుగు, నువ్వుల పొడి, అల్లం. అరటి దూట అనేది చాలా చాలా మంచిదండి. మెయిన్ గా అందులో ఉన్న పోషక విలువ ఫైబర్. ఫైబర్ తో పాటుగా మనకు కొన్ని వ్యాధి నిరోధక శక్తి గుణాలున్న ఐటమ్స్ కూడా ఉంటాయండి. సో తప్పనిసరిగా అరటి దూట మనం రెగ్యులర్గా వంటకాల్లో వాడుకుంటే మంచిది. అరటి పండు రోజు తినాలి. ఎవ్రీడే తింటే ఆడవాళ్ళకు ముఖ్యంగా హార్మోన్ లెవెల్స్ కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే అరటిపండు ఫ్యాట్ కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ పరగడుపున ఎంటీ స్టమక్ అరటిపండు తీసుకుంటే చాలా మంచిది. భోజనంతో పాటు తీసుకుంటే మంచిది కాదు. అలాగే అరటికాయ మంచిది, అరటి దూట మరీ మరీ మంచిది. సో అరటి దూట, పెరుగు, ఈ నువ్వుల పొడితో, జీలకర్ర పొడితో చేసుకున్న ఈ పచ్చడి సూపర్ అండి. సమ్మర్ స్పెషల్ చూసిన
హార్లిక్స్ సాఫ్రన్ మిల్క్ షేక్. హార్లిక్స్, కుంకుమ పువ్వు, పాలు, షుగర్ అండ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అండ్ షుగర్ ఆప్షనల్ గా పెట్టుకొని ఓన్లీ హార్లిక్స్ తో, సాఫ్రన్ తో, తర్వాత మనకు పాలతో ఈ మిల్క్ షేక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. భోజనం చేయని పిల్లలకు, మదర్స్ కంతా కూడా చాలా పెద్ద వరి అదే ఉంటుంది. మా బాబు ఏం తినట్లేదనో, మా పాప ఏం తినట్లేదనో, వాళ్ళకందరికీ కూడా ఇటువంటి మిల్క్ షేక్స్ భోజనం మధ్యలో, టిఫిన్ కి లంచ్ కి మధ్యలో అలా ఇస్తే చాలా న్యూట్రిషియస్ గా, ఎనర్జెటిక్ గా ఉంటుంది. కుంకుమ పువ్వులో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి. మీరు ఏదైనా వెజిటబుల్ కానీ పండు కానీ తీసుకోండి, మనకు లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ లో ఉంటే బీటా క్యారటిన్ ఉన్నట్టు, అందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నట్టు. సో చాలా మంచిది. యాక్చువల్లీ ఈ హార్లిక్స్ లో ఉన్న కాల్షియం అండ్ ఐరన్ కూడా గ్రోత్ కి బాగా యూజ్ అవుతుంది. వాటితో పాటు ఈ పాలల్లో ఉన్న మళ్ళీ మనకు మంచి క్వాలిటీ ప్రోటీన్ అన్నీ కూడా పిల్లలకి అసలు పర్ఫెక్ట్ రెసిపీ లాగా ఉందండి. సో హార్లిక్స్ సాఫ్రన్ మిల్క్ షేక్ బాగుంది. ఊరించే వంటలో చూసిన టొమాటో మష్రూమ్ కర్రీ అండ్ టొమాటో బజ్జీ. టొమాటోస్, మష్రూమ్, తర్వాత జీడిపప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా. ఇప్పుడు టొమాటోస్ ఎక్కువగా తీసుకుంటే, అసలు జ్యూస్ లాగా తీసుకుంటే కూడా స్కిన్ చాలా బాగుంటుందండి. స్కిన్ అంటే ఇప్పుడు అందులో ఉన్న విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అండ్ ఫాస్ఫరస్, ఇది మనకు స్కిన్ ఇంటెగ్రిటీ, స్కిన్ పలసగా ఉండడానికి కానీ, స్కిన్ స్మూత్గా ఉండడానికి కానీ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంకో యాంగిల్లో చూసుకుంటే టొమాటోస్ ఎక్కువ తీసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువ రాదు. సో టొమాటోస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ వెజిటబుల్ అండి. ఇంకో విషయం తెలుసా, టాప్ 10 హార్ట్ అటాక్ ఫైటర్స్లో టొమాటో కూడా టాప్ లిస్ట్లో ఉంది. టొమాటోస్ ఎక్కువ తీసుకుంటే గుండె పనితనం కూడా చక్కగా ఉంటుంది. అంటే టొమాటోస్ ఎక్కడున్నాయంటే మనకు ఆల్మండ్స్, ఆలివ్ ఆయిల్ అవి ఎంత మంచిదో ఆ లిస్ట్లో అంత పైన ఉందన్నమాట. సో అంత మంచి టొమాటోస్తో మనం మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాం. జీడిపప్పు పేస్ట్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఇందులో వేసుకోవచ్చు, ఎందుకంటే టొమాటోస్ చాలా తక్కువ క్యాలరీస్ అండి. 100 గ్రాముల టొమాటోలు మనకు మినిమల్ 30 అంతే క్యాలరీస్. మష్రూమ్ కూడా తక్కువ క్యాలరీస్. తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలాలో కూడా క్యాలరీస్ నెగ్లిజిబుల్ గా ఉంటాయి. సో టోటల్ గా మనకు జీడిపప్పు ద్వారానే క్యాలరీస్ వస్తుంది. ఆ జీడిపప్పు మనం 20 గ్రామ్స్ వరకు వాడుకుంటే సరిపోతుంది. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. టొమాటోస్ ఒక 300 గ్రాములు, మష్రూమ్ ఒక 200 గ్రామ్స్, తర్వాత కాజు ఓన్లీ 20 గ్రామ్స్ అలా వాడుకుంటే చాలా బాగుంటుంది. సో టొమాటో మష్రూమ్ కర్రీ క్యాలరీ పరంగా చూసుకున్నా, పోషక విలువల పరంగా చూసుకున్నా చాలా బాగుంది. తర్వాత టొమాటో బజ్జీ. టొమాటో బజ్జీలో మనకు టొమాటోస్ అండ్ మనకు బియ్యపిండి, శనగపిండి అండ్ జీలకర్ర. టొమాటోస్ అనేవి యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్రూట్ అండి, పండు. అంటే మనకు స్ట్రాబెర్రీ అలా ఎలాగో ఆ టైప్ పండు అనమాట టొమాటోస్. పండులాగా తీసుకోవాలి, లేకపోతే మినిమల్గా కుక్ చేసుకోవాలి. అటువంటి టొమాటోస్ని మనం బజ్జీలాగా చేసుకున్నాం అనుకోండి, ఇంకా అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోయినట్టే. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే టొమాటోస్ కానీ ఏదైనా కానీ డీప్ ఫ్రై చేసినప్పుడు దాని లోపల స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు టొమాటోస్కి ఒక విధమైన స్ట్రక్చర్ ఉంటుంది, అది మన బాడీ గుర్తించి తీసేసుకుంటుంది. డీప్ ఫ్రై చేసినప్పుడు అటు ఇటుగా మారిపోతూ ఉంటుంది కాబట్టి మనకు అవి కూడా హానికరంగా తయారైపోతూ ఉంటాయి. అవి పోషక విలువలు ఇవ్వకపోగా మళ్ళీ ఇట్ విల్ బికమ్ అ డేంజరస్ థింగ్. సో నా వరకు అయితే ఫ్రూట్స్ నేను అలాగే తినాలి అంటాను. బట్ ఎనీవే టొమాటో వచ్చి మనం వెజిటబుల్లా వాడుతూ ఉంటాం, మంచిదే. మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేయక్కర్లేదని నా అభిప్రాయం. సో ఈ 2 రెసిపీస్లో మనకు టొమాటో మష్రూమ్ కర్రీ బాగుందండి. రోజువారీ డైట్కి కూడా యూజ్ అవుతుంది. అలాగే అరటి దూట పెరుగు పచ్చడి కూడా మన రోజువారీ డైట్కి యూజ్ అవుతుంది. తర్వాత హార్లిక్స్ సాఫ్రన్ మిల్క్ షేక్, జస్ట్ హార్లిక్స్, కుంకుమ పువ్వు అండ్ పాలతో చేసుకుంటే సూపర్ అండి. సో ఈ 3 రెసిపీస్ కూడా రోజువారీ డైట్కి యూజ్ అవుతాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు 2 కూడా చాలా సింపుల్ వెరైటీస్. అవునండి. సో అరటి తోటతో చాలా బాగుంది పెరుగు పచ్చడి, కొంచెం డిఫరెంట్ గా. అండ్ అలాగే హార్లిక్స్ మిల్క్ షేక్ కూడా బాగుంది, కేసరి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అవును, ఆ కేసర్ ఫ్లేవర్ అనేది కూడా మనకి బాగా తెలుస్తోంది ఇందులో. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ రెసిపీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.